బ్యాక్ టు న్యూస్. హయత్ నగర్ మునుగనూరులోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమిని ఘనంగా జరిపారు. తెల్లవారుజాము నుండే భక్తులు బార్లు తీరి సాయిబాబాను దర్శించుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామిరెడ్డి సాయిబాబాను దర్శించుకున్నారు. సాయంత్రం స్వామివారికి పల్లకీ సేవ జరుగుతుందని ఆలయ చైర్మన్ వంగేటి సుశీల జనార్దన్ రెడ్డి తెలిపారు. బాబా అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని సుశీల పేర్కొన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు స్వీటోత్సవం కూడా ఒక మంచి కార్యక్రమం ఎంతో అలంకారంగా జరుగుతుంది. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం హారతి తర్వాత అన్నదాన కార్యక్రమం, అన్న వితరణ కార్యక్రమం ఉంది. పుష్పాలతోని పూజా కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఈ గురు పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి వేళా విశేషంతో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పూజా కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతుంది. కావున ఎంతో విశేషంగా కూడా ఉదయం నుంచి భక్తులందరూ ఎంతగానో తండోపతండాలుగా వస్తున్నారు. ఈ యొక్క భక్తులందరికీ కూడా కావాల్సిన ఏర్పాట్లు మా ఆలయ కమిటీ వారు మరియు శివసాయిరాం కాలనీ ప్రెసిడెంట్ గారు, మిగతా మిత్రబృందం అందరూ కూడా కలిసి ఈ యొక్క ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లకు సహకరిస్తున్నటువంటి మా ఆలయ కమిటీ చైర్మన్ సుశీల జనార్దన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరికీ వస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ షిరిడి సాయినాథుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కూడా. గురు పౌర్ణమి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వేడుకలు జరిగాయి. గురు పౌర్ణమి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలో సాయిబాబా ఆలయంలో తెల్లవారుజాము నుండే భక్తులు బార్లు తీరారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయంకు తరలి వస్తున్న వేళ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ తెలిపింది. అన్ని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. షిరిడి సహా ప్రముఖ ఆలయాల్లో భక్తుల తాకిడితో కోలాహలం నెలకొంది. పూజలు, భజనలు, కీర్తనలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.